బురద. ఏమైందమ్మా? కాళ్ళకంతా అంత బురద అంతేనే తాతయ్య. ఎందుకలా అంటున్నావు అదితి? అది మంచిదే కదా, మనమే ఆడుకుంటున్నాం కదా. ఈ అమ్మాయికి మట్టి విలువ తెలపాలి. పిల్లలు, రేపు మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తాను. ఇది వరి పొలం కదా. అంటే ఆ వాళ్ళలాగా మేము కూడా చెయ్యొచ్చా? చెయ్యొచ్చు, వెళ్ళండి లోపలికి. పిల్లలు, ఇలా పట్టుకొని నాట్లు పెట్టేయండి. అదితి చూడు, నీ మొహం అంతా బురదతో నిండింది. ఫేస్ కూడా అంతే కృష్ణ. నిన్న బురద అంటే చీ అన్నావు కదా, మరి ఇవాళ ఏమైంది? అదిగో వర్షం పడేలా ఉంది అదితి. పిల్లలు, అటువైపు నీడకెళ్ళండి. వర్షం తగ్గిపోయింది. అవునదితి. ఏ స్వీట్ కార్న్ ఒక్కొక్క రెండు ఇస్తావా? టేస్టీగా ఉన్నాయి కదా అదితి. నీకు ఈ ప్లేస్ నచ్చిందా? కృష్ణ, నాకు నచ్చింది. నా బురద అంతే ఇయ్యాకే అనుకున్నా. ఇప్పుడు ఏమైంది మరి? బురద ఉంటే రైస్ వస్తుంది తెలుస్తుంది. బురదని ఇయ్యాకే అన్నాను. దాని పవర్ తెలిసింది కృష్ణ. అవునదితి, విలువ తెలుసుకోవాలి, దాన్ని ఎప్పుడూ అవమానించద్దు, సరే?